అన్ని అర్హతలు కలిగిన కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాం, సిపిఎం జిల్లా నాయకులు బాలప్ప డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు కోటకొండ గ్రామాన్ని మరియు గార్లపాడు, కానుకుర్తి గ్రామాల మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తప్ప పాల్గొన్నారు. రాష్ట్రోకలు కూడా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ కాలమంతా కూడా ఒక నిరంకుశ నియంత్రిత పాలన కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున గుణపాఠం కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ నియంత్ర పాలన ముగిసిపోయింది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కోటకొండ మండలాన్ని కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్ని అర్హత కలిగిన ఉన్న గ్రామం, అది మండలానికి అర్హత ఉన్నది. గతంలో పాలకుల యొక్క విభజించి పాలించనే పద్ధతిన యాక్చువల్గా రూరల్, ఎందుకంటే నారాయణపేట టౌను, అదేవిధంగా మండలం, ఇది ఒక పెద్ద జనాభా కలిగిన ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒకే పోలీస్ స్టేషన్, ఒకే ఎంఆర్ ఆఫీసు ప్రజలకు సేవలు అందించడంలో, పరిపాలనను అందించడంలో చాలా జాప్యం ఏర్పడుతుంది. ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. ప్రజలకు వేగవంతమైన పరిపాలన అందే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజల వద్దకు పాలన వెళ్ళాలి, ప్రజలకు సేవలు అందుబాటులోకి రావాలంటే దీన్ని 2 మండలాలుగా విభజించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నారాయణపేట మున్సిపాలిటీ వరకు ఒకటి, నారాయణపేట రూరల్ వరకు ఒకటి అని చెప్పి ఆ రకంగానే రూరల్ పోలీస్ స్టేషన్ కూడా అప్పంపల్లిలో ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. కాబట్టి ఈ మండలాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పకుండా పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతంలో కోటకొండలో ఏర్పాటు చేయాలి. మండల కార్యాలయాలు కూడా అక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ను గతంలో ఉన్న ఈ శివకుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఆ దీక్షలో పాల్గొన్నారు, మద్దతుగా ఉన్నారు. ఆ ప్రజల యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి వాళ్ళు ఆ ఉద్యమంలో భాగస్వామ్యం నినదించారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు, తప్పకుండా ప్రజల యొక్క కోరిక మేరకు ఈ డిమాండ్ను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి పైన, అదేవిధంగా కాంగ్రెస్ మాజీ డిసిసి అధ్యక్షులు గారు కుమ్మం శివకుమార్ రెడ్డి గారి మీద కూడా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కోటకొండ మండలాన్ని, కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటింపజేసే విషయంలో వాళ్ళు వెంటనే వాళ్ళు ముందుకు కదలాలని చెప్పి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో తప్పకుండా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ ఉద్యమంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మండల కేంద్రంగా ప్రకటించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించాలి, ప్రభుత్వం కూడా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.